మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనము. నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు కనుక భయపడకు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే మనము ఈ లోకంలో ఎందుకు భయపడతా ఉన్నాం? ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము అనేక భయాలకు గురి అవుతూ ఉన్నాం. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, మన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనము భయము చెందుతూ ఉన్నాం. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను నీకు తోడై ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎందుకు భయపడుతున్నాము అంటే మన పరిస్థితుల్లో మనకి సహాయము చేసేవారెవరు లేక, మన పరిస్థితుల్లోంచి మనల్ని లేవనెత్తువారు ఎవరు లేక మనము భయపడతా ఉన్నాం. నాకొక తోడుంటే బాగున్ను, నాకొక సహాయం ఉంటే బాగున్ను అని మన పరిస్థితుల్లో మనము భయము చెందుతా ఉన్నాం, దిగులు చెందుతా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యము వింటున్న మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తోడుగా ఉన్నాను. ఎవరు? దేవుడు, సర్వశక్తివంతుడు, సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడు నేను నీకు తోడుగా ఉన్నాను అంటూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయకూడదు? భయము చెందకూడదు. మన పరిస్థితుల వైపు మనం చూసినప్పుడు మనకు భయము కలగొచ్చు. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు చూసినప్పుడు మనకి భయం కలగొచ్చు. కానీ ఆ భయములో దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకి తోడుగా ఉన్నాడు కాబట్టి మనము భయము చెందకూడదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనకి సహాయము చేయగలడు. ఎలాంటి గాఢాంధకరపు లోయల్లో మనం ప్రయాణం చేసినా ఆయన మనకు తోడుగా ఉన్నారు. ఈ లోకంలో మనుష్యులు తోడు మనం అడిగినట్లయితే వారు కొంతవరకు తోడుగా ఉండొచ్చు, కొంత సమయం వరకు మనతో ఉండొచ్చు. కానీ అన్ని వేళలా వారు మనతో ఉండలేరు. అది సాధ్యము కాదు. అయితే అన్ని వేళలా మనకి తోడుగా ఉండేది ఎవరు అంటే దేవుడే మనకి తోడుగా ఉంటాడు. ఆయనే సర్వశక్తివంతుడు. ఆయన మనకి ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే తోడుగా ఉండగలడు. ఆ యొక్క షద్రక్, అబేద్నెగో ఆ యొక్క అగ్నిగుండంలో వేసినప్పుడు దేవుడు వారితో కూడా ఉన్నాడు. ఆ అగ్నిగుండములో 4వ వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగా గాక. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ట్రావెల్ చేసినా ఈ ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉన్నావు, ఎవరైనా ఉంటే బాను అనుకుంటున్నావు. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. నీవే మాత్రము దిగులు చెందకు, వేటిని చూసి భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. ఈ వాక్యమైన నీ జీవితంలో, నా జీవితంలో ఆయన మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.